సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు. యేసుక్రీస్తు శిలువపై మాట్లాడినటువంటి 7 మాటల యొక్క ధ్యానంలో భాగంగా మరి శిలువపై ఆయన పలికినటువంటి రెండవ మాటను ఈరోజు మనము ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు శిలువపై చెప్పినటువంటి రెండవ మాటను మనం చూస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి దొంగతో యేసుక్రీస్తు ఈ మాట చెప్తున్నట్లుగా మనము లేఖన భాగంలో చూస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి లేఖన భాగాన్ని చదువుదాం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు దొంగతో ఈ మాట చెప్పినటువంటి సందర్భాన్ని మనం పరిశీలిస్తే, అది సామాన్యమైనటువంటి మాట కాదు, అది నిత్యజీవానికి సంబంధించినటువంటిది. ఆ మాట చెప్పినటువంటి దొంగ రక్షణకు సంబంధించినటువంటి మాట అది. ఎందుకనంటే వాగ్దానం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పి. యేసుక్రీస్తు పలికినటువంటి ఒక రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనేటువంటిది ఈ దొంగని ఎలాగ రక్షించగలుగుతుంది? ఎందుకని చెప్పి యేసుక్రీస్తు ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ మాట ఆ దొంగతో చెప్తున్నాడో మనకి అర్థం అవ్వాలనంటే, అంతకు ముందు దొంగ యేసుక్రీస్తుతో పలికినటువంటి మాటల్ని కూడా మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి యొక్క దొంగ ఎవడైతే ఉన్నాడో వాడు దొంగే కావచ్చు, పాపాత్ముడే కావచ్చు, దుష్టుడే కావచ్చు, కానీ దేవుని విషయమైనటువంటి జ్ఞానము, దేవుని రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానము, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు లోకానికి ఎలాగ రక్షణను అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాలన్నింటి ఎడల అవగాహన కలిగి నమ్మి వాటి యందు విశ్వాసం ఉంచినట్లయితే ఎంతటి పాపి అయినప్పటికీ కూడా దేవుడు క్షమించి తన యొక్క రక్షణ సంకల్పంలోనికి మనల్ని కూడా ఆహ్వానిస్తున్నాడు. ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా నిత్యజీవం అనేటువంటిది మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి విషయాలని మనము ఈ యేసుక్రీస్తు దొంగతో చెప్పినటువంటి యొక్క రెండవ మాట ద్వారా గ్రహించాలి. మన యొక్క జీవితాలు ఎంత అధ్వాన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, శరీర సంబంధమైనటువంటి పాప బంధకాలతో మనము బంధించి ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని వాక్య భాగాల ద్వారా గ్రహించి నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు స్థిరపరచుకున్నట్లయితే రక్షణ ఏమాత్రం కూడా నీకు దూరముగా లేదు. నీ పాపాల నుంచి నువ్వు క్షమించబడడం అనేటువంటి దానికి ఏమాత్రం కూడా దేవుడు ఆలస్యం చేయకుండా మనల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనకు కావలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచడము, ఆయన కుమారుని గురించినటువంటి విషయాలలో నమ్మిక ఇచ్చి ఆ నమ్మిక యందు స్థిరంగా మన యొక్క జీవిత పర్యంతము మనము నిలబడగలగడము. ఈ రెండు మనం చేసినట్లయితే, అనుసరించినట్లయితే, యేసుక్రీస్తు ఇక్కడ దొంగతో చెప్తున్నట్లుగా యేసుక్రీస్తుతో పాటు మనము ఈ లోకంలోనూ రాబోయేటువంటి దేవుని రాజ్యంలో కూడా సహవాసం కలిగినటువంటి వారమే ఉంటాము ఖచ్చితంగా అనేటువంటి దానికి ఈరోజు వాక్య భాగం యొక్క సారాంశంలో మనము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు అంత క్లిష్టమైనటువంటి పరిస్థితులలో సిలువలో వేలాడుతూ రక్తమంతా కూడా కారిపోతూ ప్రాణం పోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఆ సమయంలో కూడా, అంత వేదనలో కూడా ఈ దొంగను రక్షించాలి అనేటువంటి మాట యేసుక్రీస్తు నోటిలో నుంచి ఎందుకు వచ్చిందనంటే, అది దొంగ మాట్లాడినటువంటి విషయాలను బట్టి. ఆ దొంగ యేసుక్రీస్తుతో చెప్పినటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. తన యొక్క విశ్వాసాన్ని కనపరిచాడు, తన యొక్క విధేయతను కనపరిచాడు. యేసుక్రీస్తుకి సంబంధించి, దేవునికి సంబంధించినటువంటి జ్ఞానం అంతటినీ కూడా ఆ ఒక్క మాటలో దొంగ యేసుక్రీస్తుకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇంకెంత మాత్రం కూడా ఆలస్యం చేయకుండా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు, ఖచ్చితంగా ఉందువు అని చెప్పి ఆ వాగ్దానాన్ని చేసినట్లుగా, ఆ మాట యేసుక్రీస్తు పలికినట్లుగా ఇక్కడ మనము చూద్దాం. ఏంటి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలు? ఆ దొంగ చెప్పినటువంటి ఆ ఒక్క మాటలో యేసుక్రీస్తుకు ఏం అర్థమైంది? ఏంటి ఆ దొంగ కనపరిచినటువంటి ఆ యొక్క విశ్వాసం యొక్క లోతు ఏంటి అనేటువంటి విషయాలను కనుక మనము పరిశీలన చేస్తే, ఆ దొంగ ఏం మాట్లాడాడో చూద్దాం. యేసుక్రీస్తుతోని ఏం పలికాడో మాటలు అనేటువంటివి మనం చూద్దాం. 40వ వచనం, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి యేసుక్రీస్తుని గురించినటువంటి సాక్ష్యం ఇక్కడ తనతో పాటు సిలువ వేయబడినటువంటి ఓ దొంగతో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చెప్పి అప్పుడు యేసుక్రీస్తు వైపుకు తన తలను తిప్పి యేసుక్రీస్తుతో ఈ మాటలు అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. ఇది దొంగ చెప్పినటువంటి మాట. ఏమేం కనబడుతున్నాయి? ఎన్ని విషయాలను మనం గమనించగలము దొంగ యేసుక్రీస్తుతో మాట్లాడినటువంటి మాటలో?
మొత్తం దేవుని యొక్క సంకల్పము, రక్షణార్థమైనటువంటి జ్ఞానము అన్నీ కూడా దొంగ తనకు వచ్చినటువంటి ఆ చిన్న సమయంలోనే వాటన్నింటినీ కూడా, తన విశ్వాసం అంతటినీ కూడా కనపరచగలిగాడు. ఇంకా ఏమంటున్నాడు? నాకైతే ఇది తగినటువంటి శిక్షే. నేను తప్పిదాలు చేసినటువంటి వాడిని, అనేకమైనటువంటి పొరపాట్లు చేసినటువంటి వాడిని, నా జీవితం అంతా కూడా పాపాన్ని వెంబడించినటువంటి వాడిని, పాప సంబంధమైనటువంటి స్వభావంలో ఉన్నటువంటి వాడిని, నేరస్తుని అని చెప్పి తన యొక్క మారు మనస్సును అక్కడ దొంగ వ్యక్తపరుస్తున్నాడు. పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నాకు తగినటువంటి శిక్షే పడింది. అయితే దేవునికి భయపడుతూ ఏమంటున్నాడనంటే, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి విషయం ఏంటనంటే, ఈయన అయితే నిర్దోషి, ఈయన ఏ తప్పిదం కూడా చేయలేదు, ఈయన నీతిమంతుడు, కాబట్టి దేవునికి నువ్వు భయపడవా అని చెప్పి తన తోటి దొంగను గద్దిస్తూ యేసుక్రీస్తు వైపు తిరిగి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి చెప్తున్నాడు. ఏంటి ఈ రాజ్య సంబంధమైనటువంటి జ్ఞానము, ఈ రాజ్య సంబంధమైనటువంటి విశ్వాసము అని అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయంలోనికి మనము వెళ్ళాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములను ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. ఈ విశ్వాసం అంతా, ఈ జ్ఞానం అంతా ఏంటిది అని అంటే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అనంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈయనకి రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఎవరి రాజ్యము? ఈయన దావీదు కుమారుడు అని చెప్పి గుర్తించినట్లుగా మనము ఈ వచన భాగాల ద్వారా గమనించగలం. ఎందుకనంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అనంటే ఆ రాజ్యం ఎవరిది? తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చోబోయేటువంటి వాడు ఈయనే. నాతో పాటు శిలువ మరణం పొందుతున్నటువంటి యేసుక్రీస్తే దేవుని యొక్క కుమారుడు. అంత మాత్రము కాదు కానీ దావీదు యొక్క కుమారుడు, అంత మాత్రమే కాదు కానీ అబ్రహాము యొక్క కుమారుడు అనేటువంటి విషయాన్ని ఈ దొంగ పలికినటువంటి ఆ చిన్న మాటలో తన యొక్క విశ్వాసాన్ని అంతటినీ కూడా వెల్లడిపరచగలిగాడు. ఇశ్రాయేలీల పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని అంతటినీ కూడా ఈ దొంగ చెప్పినటువంటి మాటలో మనము గమనించగలగాలి. ఏంటి జ్ఞానము? ఏంటి ఈ దొంగ తెలుసుకున్నటువంటి విషయం ఏంటనంటే, ఆదికాండం 12, 13 అధ్యాయాల్లో ఏదైతే అబ్రహాముతో దేవుడు చేశాడో, నీ సంతానానికి శాశ్వతంగా ఇస్తాను అనేటువంటి విషయం. ఒకసారి ఆ లేఖన భాగాలని చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే 13వ అధ్యాయము 14వ వచనం నుంచి, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమట తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానమును భూమి యందుండు ఇసుక రేణువులను విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. ఇది అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము, నిత్య జీవార్థమైనటువంటి వాగ్దానము. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. దానిని పౌలు ఎలాగ వివరిస్తాడనంటే, ఆయన అనేకులను గురించి అన్నట్లు సంతానములకును అని చెప్పగా, ఒకని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనెను అని చెప్పి ఆ సంతానము యేసుక్రీస్తు అనేటువంటి వివరణ పౌలు మనకి అందిస్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఈ విషయము దొంగకు అర్థమైపోయింది. దాన్ని గుర్తించగలిగాడు, దాని యందు విశ్వాసం ఉంచగలిగాడు, నమ్మిక ఉంచాడు. కాబట్టే నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా తనతో పాటు మరణిస్తున్నటువంటి యొక్క యేసుక్రీస్తు అనేటువంటి వాడు మరణించి తిరిగి లేచి, ఎందుకనంటే ఇద్దరు కూడా అదే స్థితిలో ఉన్నారు, మరణానికి ఇంకొంచెం దూరంలో మాత్రమే ఉన్నారు, ఇద్దరు చనిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. కానీ నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అబ్రహాము యొక్క కుమారుడు తిరిగి వస్తాడు. అంటే పునరుద్ధాన సంబంధమైనటువంటి జ్ఞానము ఈ యొక్క దొంగ తన మాటల్లో కనపరిచినట్లుగా, తన విశ్వాసం అంతటినీ కూడా వెల్లడిపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అర్థం చేసుకోవాలి, దొంగ చెప్పినటువంటి మాటకి ఎందుకు యేసుక్రీస్తు అంత అర్జెంటుగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాట ఆయన నోటి నుంచి వచ్చింది అని అంటే, ఇవన్నీ కూడా తక్కువ సమయంలో యేసుక్రీస్తు ఆ యొక్క దొంగ హృదయాన్ని గ్రహించగలిగాడు. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఈ దొంగ చెప్పినటువంటి ఆ యొక్క చిన్న మాటలో ఈ విషయాలన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. ఆయనను ప్రభు అని ఒప్పుకున్నాడు, ఎందుకనంటే రాజని గుర్తించాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు
ప్రభు అని ఒప్పుకున్నాడు, దేవుని యందు భయభక్తులు కనపరిచాడు, నన్ను జ్ఞాపకం చేసుకో అని వినయపూర్వకంగా యేసుక్రీస్తుని అడుగుతున్నట్లుగా మనం చూస్తాం. నోటితో ఒప్పుకున్నాడు, హృదయమందు విశ్వసించాడు, తన ప్రాణము యేసుక్రీస్తుతో పాటు మరణంలోనికి వెళ్ళబోతుందనేటువంటి విషయాన్ని గ్రహించి మరి ఈ మాటలు దొంగ యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు యేసుక్రీస్తు వెంటనే ఈ యొక్క మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి మాట యేసుక్రీస్తు నోటి వెంట ఆ దొంగ కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, తన వెల్లడిపరిచినటువంటి తన యొక్క జ్ఞానంతో కూడుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, లేఖనాలన్నీ కూడా నేను గుర్తెరిగి ఉండి వాటి యందు నమ్మిక ఉంచి విశ్వసించాను అనేటువంటి ఆ యొక్క సిద్ధపాటును కనపరిచాడు. కాబట్టే యేసుక్రీస్తు ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మాట ఇచ్చి నిత్య జీవాన్ని ఆ దొంగకు వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు ఒక వంతు అయితే, అనేక మంది ఈరోజు పరదేశ్ అనేటువంటి విషయంలో చాలా అపోహ కలిగి ఉన్నారు. ఏంటనంటే ఈ పరదేశ్ అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్థలమని, పరలోకానికి భూమికి మధ్యస్థంగా ఎక్కడో ఉంటుందని, లేకపోతే ఇంకో స్థలంలో ఎక్కడో ఈ యొక్క పరదేశ్ అనేటువంటిది ఉంటుంది. ఈ దొంగ, అబ్రహాము, ఏలియా, హనోకు వీళ్ళందరూ కూడా ఈ పరదేశ్ అనేటువంటి స్థలంలో జీవించున్నారనేటువంటి వాక్యానికి సరిపడినటువంటి విధమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ లేఖన భాగాల్ని మనం పరిశీలించినట్లయితే, బైబిల్ని క్షుణ్ణంగా మనం గ్రహించినట్లు అయితే ఆ విషయాల యందు సరైనటువంటి అవగాహనని, సత్యాన్ని తెలుసుకునేటువంటి వారముగా ఉంటాం మనం. ఏంటి పరదేశు, ఎక్కడుంది పరదేశ్ అని అంటే, పరదేశు అనేటువంటి మాటకి అర్థం ఏంటనంటే ఒక చక్కని తోట అని అర్థం. ఇప్పుడు అడవి ఉందనుకోండి, చాలా పెద్ద అడవి ఉంటుంది. అడవి మధ్యలో ఒక స్థలాన్ని శుభ్రపరిచి దానికి చుట్టూ కూడా ఒక కంచె లాంటిది వేసి నివాసయోగ్యమైనటువంటి మంచి మంచి పూల మొక్కలు, నీరు, లేకపోతే ఇంకా సదుపాయాలన్నీ కూడా కల్పించినట్లయితే మిగతా అడవి నుంచి అంతటి నుంచి కూడా ఇది వేరుగా ఉండి తోట అని చెప్పి అనబడుతుంది అనమాట. దాన్ని ఏమంటారనంటే ప్యారడైజ్ అని అంటారు. ప్యారడైజ్ అంటే ఇంకేమీ కాదు కానీ ఒక తోట అని చెప్పి అర్థము. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దొంగతో ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నటువంటి విషయాలను బట్టి, ఇందాక మనం మాట్లాడినటువంటి విషయాలను బట్టి ఆ రోజు యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు చనిపోయిన వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడా? పరదేశు అంటే పరలోకం అని చెప్పేసి అనుకుందాం. లేదు కదా, పునరుద్ధానుడు అయిన తర్వాత అనేకమైనటువంటి దినాలు శిష్యులతో పాటు ఆయన భూమి మీదే ఉన్నాడు. మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి దొంగతో చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే, పరదేశు అనగా ఒక తోట అని చెప్పి అర్థము. ఏంటి ఆ తోట? ఆ తోటలో ఉన్నటువంటి రక్షణార్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడినటువంటి స్థలము ఎలాంటిదనంటే ఒక తోటలో ఉంది ఆ యొక్క సమాధి అనేటువంటిది. యోహాను సువార్త 19వ అధ్యాయము 41వ వచనం. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను, ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఈయనను సమాధి చేసినటువంటి స్థలం ఏంటనంటే తోట. ఆ తోటలో ఉన్నటువంటి సమాధి ఏదైతే ఉన్నదో ఆ సమాధిలో యేసుక్రీస్తును పెట్టడం జరిగింది. యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తుతో పాటు చనిపోయినటువంటి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి వాగ్దానం తీసుకున్నటువంటి ఒక దొంగ ఎక్కడున్నాడు? ఆయన కూడా చనిపోయాడు, దొంగ కూడా చనిపోయాడు. కాబట్టి ఆయనను కూడా అక్కడే పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే సమాధులు అది సిద్ధపరిచేటువంటి దినము. యూదులు ఎవరు కూడా శనివారం వారికి విశ్రాంతి దినం కాబట్టి ఆ విశ్రాంతి దినం రోజు ఈ యొక్క మరణకరమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈ చనిపోయినటువంటి దొంగలని, లేకపోతే ఈ యొక్క యేసుక్రీస్తుని వీళ్ళని తీసుకెళ్ళి అక్కడికి దగ్గరలో వీళ్ళని సిలువ వేసినటువంటి స్థలం ఏదైతే ఉన్నదో వీలైనంత తొందరగా ఈ యొక్క సమాధి కార్యక్రమం అనేటువంటిది ముగించేసి సిద్ధపాటు దినానికి వాళ్ళు వెళ్ళిపోవాలి. కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఆ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క తోటలో పెట్టినట్లుగా మనం దీన్ని బట్టి చూద్దాం. సరే, యేసుక్రీస్తుని ఇక్కడ పెట్టి ఆ దొంగని ఇంకొక దగ్గర ఎక్కడో పెట్టారనే అనుకుందాం. కానీ అందుకు పెద్దగా సమయం లేదు. వెంటనే దాని సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా పూర్తి చేయవలసినటువంటి అవసరత ఉన్నది. అక్కడ చాలా అర్జెంటుగా చేయాలి ఆ విషయాలన్నింటినీ కూడా. కాబట్టి మరణించినటువంటి వీళ్ళని తీసుకెళ్ళి యేసుక్రీస్తుని ఆ యొక్క తోటలో
మరి సమాధిలో పెట్టి ఈ దొంగను కూడా యేసుక్రీస్తుతో పాటు మరి ఒక ప్రదేశంలో ఎక్కడో ఆ దగ్గరలో ఉన్నటువంటి సమాధి చేసేటువంటి స్థలంలో పెట్టి ఉండవచ్చును. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడనంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే అర్థం ఏంటి? నేను ఎలాగైతే మరణించి సమాధి చేయబడతానో నీవు కూడా నాతో పాటు ఈ యొక్క మరణంలోనికి రాబోతున్నావు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే అర్థం ఏంటనంటే, నేను ఎక్కడైతే సమాధి చేయబడుతున్నానో ఈ యొక్క తోటలో నా యొక్క శరీరం అనేటువంటిది పాతి పెట్టబడుతుందో, సమాధిలో ఉంచబడుతుందో, నువ్వు కూడా నాతో పాటే, అంటే నా మరణంలోకే నువ్వు కూడా వస్తావు, నాతో పాటు మరణిస్తావు, నాతో పాటు సమాధి చేయబడతావు అనేటువంటి అర్థం అనేటువంటిది నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. పరదేశు అనగా తోట అని చెప్పి అర్థం. ఇందులో రక్షణార్థమైనటువంటి విషయం ఏమున్నదనంటే, రోమపత్రిక 6వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. 3వ వచనము, 5వ వచనము, అలాగే 9వ వచనాన్ని చదువుదాం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిరని మీరు ఎరుగరా? మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకైతే యేసుక్రీస్తుతో పాటు ఆ యొక్క దొంగలాగా సిలువలో ఆయనతో కలిసి ప్రాణాలు అర్పించేటువంటి అవకాశం లేదు. కానీ ఈ దొంగ పొందినటువంటి మరణం ఎలా ఉందనంటే, బాప్తీసానికి సాదృశ్య రూపకంగా, బాప్తీసానికి సమరూపంగా కనబడుతుంది. నేడు నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు. మనం కూడా ఆయనతో పాటే పరదేశంలోనికి వెళ్తున్నాం. ఎలాగా? నీళ్ళలోనికి, బాప్తిస్మం అనేటువంటి కార్యక్రమంలోనికి. అంటే నీళ్ళు ఏమయ్యాయి? సమాధి అని అర్థం కదా. ఈ దొంగ కూడా యేసుక్రీస్తుతో పాటు మరణంలోనికి ప్రవేశిస్తున్నాడు. 5వ వచనం, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యత గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. విశ్వాసులైనటువంటి మనతో మాట్లాడుతున్నాడు పౌలు ఈ మాటలన్నిటినీ కూడా. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుతో పాటు మరణించేటువంటి అనుభవంలోనికి నీ యొక్క విశ్వాసం ద్వారా నువ్వు ఉన్నావా, ఆయన యొక్క పునరుద్ధానము అంటే నిత్య జీవాన్ని కూడా నువ్వు సంతరించుకుంటావు అనేటువంటి దానికి ఆయనతో పాటు ఐక్యము గలవారమై ఉన్నాం మనం అందరం కూడా. మనం మాత్రమే కాదు, కానీ క్రీస్తుతో పాటు మరణించినటువంటి యొక్క దొంగ యొక్క మరణం కూడా బాప్తీసానికి సాదృశ్యమైనటువంటి విధంగా ఉన్నది. 9వ వచనాన్ని కూడా చూద్దాము. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. కాబట్టి పరదేశు అనగా మరి ఇంకేదో ప్రదేశము, ఇంకెక్కడో ఉండేటువంటి చనిపోయినటువంటి విశ్వాసులందరూ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలం కాదు, కానీ క్రీస్తుతో పాటు మరణించడానికి సాదృశ్య రూపకంగా ఉన్నటువంటిదే ఈ యొక్క పరదేశు అనేటువంటి స్థలం. పరదేశు అనగా తోట. ఈ దొంగ యేసుక్రీస్తుతో పాటు ఆ రోజు పరదేశులోనికి, లేకపోతే మరణములోనికి, లేకపోతే సమాధిలోనికి, బాప్తీసానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క విధానములోనికి ఈ దొంగ యేసుక్రీస్తుతో పాటు ప్రవేశించినట్లుగా మనము ఈ వచన భాగాల ద్వారా గమనించాలి. మరికొన్ని లేఖన భాగాల్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఏంటి పరదేశు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడనంటే, నేను ఎలాగైతే లోకాన్ని జయించి మరి నిత్యజీవము గలవాడనై ఉన్నానో, నాతో పాటు విశ్వాసము ద్వారా ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి స్వభావం మీద విజయం సాధించినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఏమిస్తానని చెప్తున్నాడు? దేవుని తోట అయినటువంటి పరదేశులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలని నేను ఇస్తానని చెప్తున్నాడు. అదే కదా ఇక్కడ వచన భాగంలో, ప్రకటనలో మనం చూసాం. ఏంటా మాట? జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. దేవుని పరదేశులో ఉందంటే ఈ యొక్క జీవవృక్షం అనేటువంటిది. దొంగతో మాట్లాడుతున్నటువంటి, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. పరదేశులో ఏముంది? యేసుక్రీస్తుతో పాటు ఉంటే లాభం ఏముందనంటే, జీవవృక్షం ఉన్నది పరదేశులో. పరదేశ్ అంటే తోట అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఈ తోటలో ఏముందనంటే జీవవృక్షం ఉన్నది. ఎక్కడుంది ఈ తోట? జీవవృక్షం ఎక్కడుందో ఈ తోట అక్కడే ఉంది. ఈ తోట ఎక్కడుందో ఆ తోటలోని జీవవృక్షం ఉన్నది. జీవవృక్షం అడ్రస్ నీకు కావాలంటే ఆదికాండము 2వ అధ్యాయానికి వెళ్ళాలి. ఆదికాండం 2వ అధ్యాయము 8, 9 వచనాలు. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఎక్కడ ఉంది జీవవృక్షము? పరదేశులో ఉంది.
దేవుని పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్షాన్ని భుజింపనిత్తును అని చెప్పేసి ప్రకటన 2:7లో మనం చూసాం కదా. ఏది ఆ పరదేశం అంటే దేవుని యొక్క తోట. ఏంటి దేవుని యొక్క తోట అంటే ఏదేను. మరి ఇంకెక్కడైనా జీవవృక్షం ఉన్నది అని చెప్పేసి అడ్రస్ మనకు బైబిల్లో ఇచ్చారా? లేదు కదా. అదేదో పరలోకంలోనో లేకపోతే మధ్యాకాశం అనేటువంటి స్థలంలోనో లేకపోతే మరో స్థలంలోనో ఈ చనిపోయినటువంటి విశ్వాసులు ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం అనుకుంటే జీవవృక్షం ఉండాలి అక్కడ. కానీ జీవవృక్షం ఎక్కడున్నదని అంటే ఏదేని తోటలో ఉంది. ఈ విషయాన్ని వాక్యాన్ని చదువుతున్నటువంటి వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. లేనట్లయితే నీ యొక్క విశ్వాసం అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. పరదేశు అనగా దేవుని తోట. యేసుక్రీస్తు సమాధి చేయబడినటువంటి ఆ యొక్క స్థలము కూడా ఒక తోటలో ఉన్నది. అంటే యేసుక్రీస్తుతో పాటు మరణిస్తున్నామంటే దాని అర్థం ఏంటి అని అంటే మరణిస్తున్నామని కాదు, కానీ పాపములు క్షమింపబడి నిత్య జీవానికి దేవుని యొక్క అనుగ్రహం చేత వారసులు అవుతున్నాం అనేటువంటి అర్థము. నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే ఆ పరదేశంలో ఉన్నటువంటి ప్రతివానికి కూడా కాదు, కానీ క్రీస్తుతో పాటు మరణించినటువంటి ప్రతివాడికి కూడా తన యొక్క విశ్వాసాన్ని తన మరణ పర్యంతము కాపాడుకున్నటువంటి ప్రతివానికి కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు విధేయులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ వాగ్దానాన్ని చేస్తున్నాడు. జీవవృక్షాన్ని జయించు ప్రతివానికి కూడా నేను ఇస్తాను. కాబట్టి అటువంటి విశ్వాసము గలవారమై అటువంటి నిశ్చయత కలిగిన వారమై మనమందరమును కూడా యేసుక్రీస్తుతో పాటు మరణించేటువంటి ఆ స్థితిలో ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని ఆ దొంగ మాత్రమే కాదు కానీ మన జీవితం కూడా దొంగ లాంటిదే అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా అంతకన్నా దారుణమైంది అయి ఉండొచ్చు. పౌలు ఏమంటాడనంటే ప్రధాన పాపిని నేను అని చెప్పి అంటాడు పౌలు. కాబట్టి దేవునికి ఏమాత్రం కూడా పక్షపాతం లేదు, కానీ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపినటువంటి యేసుక్రీస్తును ఎరిగినట్లయితే నిత్య జీవం అనేటువంటిది దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించడానికి ఏమాత్రం కూడా ఆలస్యం చేయడు. నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క నిశ్చయతని, నీ యొక్క సిద్ధపాటుని నువ్వు దేవుని సన్నిధిలో కనపరిచినట్లయితే, దేవుని ముందు ఆ రకమైనటువంటి విశ్వాసాన్ని నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క ప్రార్థన ద్వారా వ్యక్తపరచగలిగినట్లయితే యేసుక్రీస్తుతో పాటు మరణించేటువంటి స్థితిలో మనము ఉండగలుగుతాము. మనం చనిపోయేంత వరకు కూడా అప్పుడు ఆ యొక్క జీవవృక్షం అనేటువంటిది మనం పొందగలుగుతాము. యేసుక్రీస్తుతో పాటు నిత్య జీవంలో ఆయనతో పాటు ఉండి ఆ యొక్క రాజ్యంలో మనము పాలిభాగస్థలము అవ్వగలుగుతాము. కాబట్టి అటువంటి విశ్వాసం గలవారమై ఉండి ఒకవేళ లేనట్లయితే వాక్యాన్ని పరిశీలించడం ద్వారా, దేవుని యొక్క లేఖనాలని గ్రహింపు చేసుకోవడం ద్వారా ఆ రకమైనటువంటి నడిపింపులోకి మనందరం కూడా వెళ్ళాలని చెప్పి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రెండవ మాట యేసుక్రీస్తు చెప్పినటువంటి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటిది కొంతవరకు గ్రహించారని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.